అంతరిక్షంలో కనిపించిన ఈ వింతను చూసి అమెరికా, చైనా, రష్యా, ఈవెన్ మన ఇస్రో సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. మీరు రాత్రిపూట ఆకాశంలో చూస్తే వేల నక్షత్రాలు, గ్రహాలు ఇలా కనిపిస్తాయి. ఆకాశం మొత్తం ఇవే నిండి ఉంటాయి. కానీ సైంటిస్టులు టెలిస్కోప్లో చూస్తున్నప్పుడు వాళ్ళకు అంతరిక్షంలో ఒక విచిత్రమైన ప్లేస్ కనిపించింది. షాకింగ్లీ ఆ ప్లేస్లో నక్షత్రాలు కానీ, గ్రహాలు కానీ ఏవీ లేవు. కంప్లీట్ ఎంప్టీగా ఉంది. ఇలా అంతరిక్షం ఖాళీగా ఉండడాన్ని మన సైంటిస్టులు ఎప్పుడు చూడలేదు. సైన్స్ ప్రకారం ఇలాంటి ప్లేస్ ఎగ్జిస్ట్ అవ్వదు. అలాంటప్పుడు మరి ఇది ఎలా పాసిబుల్ అయింది? మీరు ఇక్కడ ఫోటోలో చూసినట్టయితే ఈ ప్లేస్కి చుట్టూ అనేక గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు ఉన్నాయి. కానీ మధ్యలో ఈ భాగం మొత్తం ఖాళీగా ఉంది. దీన్ని చూసి మొదట్లో చాలామంది బ్లాక్ హోల్ అనుకున్నారు. కానీ కాదు. సైంటిస్టుల ప్రకారం ఈ ప్రాంతంలో డార్క్ మ్యాటర్ లేదు, డార్క్ ఎనర్జీ లేదు, బ్లాక్ హోల్ అంతకన్నా లేదు. అందుకే దీన్ని ది జాయింట్ కేన్స్ వైడ్ అని పిలుస్తారు. ఈ ఖాళీ స్పేస్ యొక్క సైజ్ ఎంతో తెలుసా? ఈ ఫోటోలో చిన్నగా కనిపిస్తున్న దీని డిస్టెన్స్ దాదాపు 1.3 బిలియన్ లైట్ ఇయర్స్ ఉంటుంది. దీని కిలోమీటర్లో చెప్పాలంటే కొన్ని కోట్ల 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 కిలోమీటర్లు. ఆ నంబర్ని చెప్పడం కూడా పాసిబుల్ కాదు. ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను. మన సౌర కుటుంబం ఎంత పెద్దదో దానికి ఇంటూ 52 crores చేస్తే ఎంత వాల్యూ వస్తుందో అంత స్పేస్ ఇక్కడ ఖాళీగా ఉంది. కొంతమంది సైంటిస్టులు ఇలా అంతరిక్షం ఖాళీగా ఉండడం పాసిబుల్ కాదు, ఇది ఒక గ్లిచ్ అయి ఉంటుంది, లేదా ఏదైనా ప్యారలల్ యూనివర్స్కి వెళ్ళే దారి కూడా అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. నిజంగా మనం ఉంటున్న ఈ బ్రహ్మాండంలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. ఈ అనంత విశ్వంలో మనకు తెలిసింది ఇంతే, ఇంత కూడా కాదు, ఇంకా తక్కువ. కానీ దీనికే మనుషులు మాకు అన్నీ తెలుసు అని విర్రవీగుతూ ఉంటారు. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.